శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. కామాక్షిదేవి నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని, ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే గనక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని, కొంతమంది పుణ్యకుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవతారాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు. ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్వర్జదేయంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని, సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి, అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాలం అనిపిస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని, బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఈ యొక్క మీన రాశి ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మీన రాశికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీన రాశివి. మీన రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే మిమ్మల్ని గౌరవించే ఒక్కళ్ళే ఉంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టాదుల్లో ఎక్కడ లోటు ఉండదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ యొక్క మీన రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు చతుర్థ ముందు సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క చతుర్థం అంటే అర్ధాష్టమ యొక్క గురువు అంటారు. ఈ అర్ధాష్టమం చతుర్థ ముందు సంచారం చేస్తూ యాచరం బుద్ధి చాంచల్యం తేజోహీనో ధరవ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థస్థానో గురు. దారిద్ర్యము, యాచరము అంటే ఎవరు చేయి జాపి అడగటే ప్రయత్నం చేయటం, బుద్ధి చాంచల్యం బుద్ధిని విచక్షణరహితంగా కోల్పోవటం, తదేకరంగా మతి స్థిమితం లేక ప్రవర్తించడం, లేతే ఆ యొక్క స్థిరమైన ఆలోచన లేకపోవటం, గుర్తుండకపోవటం ఏదైనా విషయాన్ని పరిగ్రహిస్తే, ధనవ్యయం దేశత్యాగంచ, ధనవ్యయం అపకీర్తి, ధనవ్యయం అంటే ఖర్చు అవ్వటం, ధనం అధికంగా కూడా అనే స్థానచలనం, కలహాలు కూడా అవకాశం ఉన్నాయి. అంటే కొట్లాడుకోవటము, అట్లనే స్థానచలనం కూడా అవకాశం ఉంది అని చెప్పి, కాబట్టి ఈ యొక్క చతుర్థమందు గురువు ఉండడం యొక్క బంధువుల వల్ల ఇబ్బంది కలగటం, చతుర్థమందు ఉండడం ఒక 3 నెలలు మాత్రం మీకు రాబోయే అతిచారం వల్ల మీన రాశి వారికి ఆ 3 నెలల్లో యుగప్రదంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాలకు కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా అతిచారం వల్ల గురువు యోగప్రదంగా ఆ 3 నెలలు ఉంటున్నారు. కాబట్టి ఆ 3 నెలల్లో మీరు ప్రణాళికాబద్ధంగా సాధించుకోవటం, విషయ పరిజ్ఞానం ఉండి ఆ 3 నెలల్లో మనం ఏమేమి చేయగలుగుతామా అని చెప్పి చేసుకోవడం అనేది ఈ ప్రిపరేషన్గా ఉగాది నుంచి మొదలు పెట్టుకోండి మీన రాశి వారు. అందులో ఏనాటి శని ప్రభావం వల్ల జన్మస్థానంలో శని ఉండడం వల్ల తేజోహాని నిబర్ధంచ భ్రాంశో మానపీడం భయంతద రోగార్తిం బంధువైరంచ వ్యసనే జన్మగే శను. అపకీర్తి, చంచల బుద్ధియు, మనోవిచారము, భయము, రోగము, బంధుమిత్ర విరోధాలు, దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనోవిచారం అంటే మనస్సులో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండడము,
దాన్ని ఇంప్లిమెంట్ చేద్దానికి ఏ టైంలో ఏదో ఆటంకం రావటం, అపకీర్తి అంటే ఉండేటువంటి పేరు ప్రతిష్టల్ని కోల్పోవటము, చంచల బుద్ధి, ఇవాళ ఉండేటువంటి జ్ఞానం ఆలోచన ఇంకో రోజు ఉండకపోవటము, రోగము అంటే కీళ్ళకు సంబంధించినటువంటి పాదాలకు సంబంధించినటువంటి కొన్ని రోగములు వచ్చే అవకాశము, బంధుమిత్ర విరోధము, దుఃఖములు ఇవన్నీ కూడా ప్రాప్తించే అవకాశం ఉంటే ఏళ్ళనాటి ప్రభావంలో జన్మస్థలంలో శని ఉండటం వల్ల, అలానే రాహు కేతువులు చూసినట్టయితే మీకు ఈ యొక్క కేతువు మీనరాశ్యాతు మీకు యొక్క షష్ఠ స్థానంలో కేతు ఉండటం వల్ల ధైర్యబుద్ధిం వీర్యబుద్ధిం రిపునాశం సదాశుభం గోభూమి శత్రుడాన్లాభం రిపుష్టస్తరేభనో. ఆరులో కేతు ఉండటం వల్ల త్రికరణ సిద్ధిగా కొంత ఆ ధనం ఎప్పుడైతే నుంచి ఆగిపోయి ఉన్నదో ఆ ధనం తిరిగి రావటం, అట్లానే శత్రువులు నశింపజేయటము, సర్వ విషయమందు వాడే మంచివాడే పోనీలే వదిలేద్దాము, మళ్ళీ మనకి మంచి చేస్తాడు, శత్రువైనా మిత్రుడు ఏదో ఒక రోజు మారతాడు అనే భావంలో ఉండడం, సదా కాలక్షేపం అంటే యాత్ర విశేషాది కార్యక్రమాలు చేయటం, అలానే జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన జ్ఞానాన్ని ఉండటం, ఇవన్నీ కూడా కేతు ఇస్తున్నాడు. ఇక రాహు మీకు 12లో స్థాయి యొక్క ఉండడం వల్ల దారిద్ర్యం ధన నాశంచ నేత్రపీడం రిపోభయం రిపోభయం కార్య విక్రమ్ ప్రవాసంచ ద్వాదస్థానేదే పని. దారిద్ర్యము ధననష్టం కలుగుపోయే సూచనలు ఎక్కువగా ఉండడం, తరచూ అవాంతరాలు రావటం, ఒక పని కానీ ముందరకెళ్ళటం మళ్ళీ మధ్యలో ఆగిపోవటం, నేత్ర రోగము రోగము, విదేశీ యానము విదేశీ యానం ప్రయత్నం చేసేవారు యోగదాయకంగా ఉండడం, విదేశీ విద్య యోగప్రదంగా ఉండడం, అలానే వృధా సంచారము భయాలు ప్రయత్న కార్యాల్లో కొంత చెడిపోవటము, తరచూ ప్రయాణాలు చేయటం, స్థానచలనంగా ఉండడం, అలానే కొంత కుటుంబ కలహాలు కూడా ఏర్పడే అవకాశం, శత్రులాభం శత్రువుల వల్ల కూడా కొంత భయం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కావున మొత్తం మీద మీన రాశి వారు చూస్తే గనక గురువు ఎప్పుడైతే అతిచారంగా మధ్యమ స్థానంలో సంచారం చేస్తుంటాడో 3 నెలలు బాగుంది మీన రాశి వారికి, మిగతా ఉగాది అంతా కూడా ఎటువంటి ఫలితాలు లేవు. ఏలినాటి శని ప్రభావం వల్ల అనేక అవాంతరాలు వస్తూ తలంచిన కార్యాలన్నీ కూడా ఒక మధ్యలో ఆగుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏమిటి ఈ విధంగా ఉన్నాయని చెప్పి మనస్సులో ఆలోచన చేస్తూ కొంత విచారపడే అవకాశం ఉంది. అక్కడ మొత్తం మీద మీకు శని రాహు కేతువు ప్రతికూలంగా ఉన్నారు. గురువుడు ఒక్కడే ఉచ్చస్థితిలో యోగప్రదంగా ఉన్నాడు. మీన రాశి వారికి గురుడు యోగప్రదంగా ఉండటం వల్ల రాబోయేటువంటి 3 నెలలు యోగప్రదంగా ఉండటము, అంటే రాబోయే నెలలు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అందుకు పూర్వం అంతా కూడా చతుర్థ బంధు ఉండడం వల్ల కొంత వైరాలు బంధు సంబంధించినటువంటి ఇబ్బందులు, జ్ఞాతి వైరాలు అవన్నీ కూడా సూచితంగా కనబడుతున్నాయి. మొత్తం మీద గురువు శని రాహుకేతువులకి 4టికి కూడా శాంతులు చేర్చుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శివుడికి అభిషేకం చేయటం, అమ్మవారికి కుంకుమార్చన చేయటం, గణపతి చిత్రాతర్పణ చేయటం, అలానే గురువు సందర్శన చేయటం, దత్తాత్రేయ సందర్శించుకోవటం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం లాంటివి చేయటం వల్ల మీన రాశి వారికి శుభయోగాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా విశ్వసన సంవత్సరంలో మొత్తం మీద ద్వాదశ రాశులు మిశ్రమ గోచార ఫలితాలు చూసినట్లయితే వాళ్ళ జన్మ జాతకాలను బట్టి కూడా కొంత అనుకూలము ప్రతికూలమని చూసుకొని తద్వారా ఈ యొక్క జాతక పరిశీలన చేసుకొని తద్వారా ఏమి శాంతులు చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ మంచి శుభఫలితాలు పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.